అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎల్నినో ప్రభావంతో ఉత్తర తెలంగాణ మండలంలో ప్రస్తుత పంటల పరిస్థితి, ఆగస్టు మాసంలో వేసుకోదగ్గ పంటలు, అధిక సాంద్ర పద్ధతిలో మామిడి సాగు మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పదిహేను రోజుల క్రితం వరకు చినుకు జాడ లేక బోసిపోయిన నేలలు చూసాం. జూలై 20 వచ్చినా సరైన వర్షం లేక వేసవిని తలపించిన వాతావరణం జూలై ఆఖరి వారంలో ఒక్కసారిగా గుమ్మరించిన వర్షాలతో పరిస్థితిలో ఒకంత మార్పును తెచ్చింది. చిన్నగా మొదలైన వానలు కొన్ని చోట్ల కుంభవృష్టిగా మారాయి కూడా. మొన్నటి వరకు నీటి చుక్క కోసం తప్పించిన పంటలన్నీ ఇప్పుడు కొంత తిప్పుకున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తర తెలంగాణలో పంటల పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్న ఈ మండలంలో ప్రధాన పంటలైన వరి, పత్తిలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కురిసిన వర్షాలను ఉపయోగించుకొని ఆగస్టు మాసంలో ఏ పంటలు విత్తుకోవాలి అనే వివరాలను జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ వెంకటరెడ్డితో మా ప్రతినిధి గంగాధర్ ముఖాముఖిలో చూద్దాం. ఎలినా ప్రభావంతో ఉత్తర తెలంగాణ రైతులు గత కొద్ది నెలలుగా అంటే కొద్ది రోజులుగా రైతులు ఆందోళనలో ఏ పంటలు వేయాలి, ఏం చేయాలి అనే కొంత ఆందోళన ఉన్న రైతులకు గత మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కురిసినాయి. ఈ నేపథ్యంలో రైతులు అసలు ఈ సమయంలో చేపట్టాల్సిన చర్యలు ఏంటి? జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడీఆర్ వెంకటరెడ్డి గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, వర్షాలు సమృద్ధిగా కురిసినాయి, ఇన్నాళ్ళు రైతులు కొంత ఆందోళనగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి అసలు? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాల కనుక చూసుకున్నట్లయితే మన నార్థన్ తెలంగాణ జోన్ అంటే ఉత్తర తెలంగాణ మండలంలో వర్షాలు అనేటువంటివి మనం బాగా పాడడం జరిగింది. ఇది ఒక శుభవార్త. కొద్దిగా ఆదిలాబాద్ జిల్లా ఒకటిను కరీంనగర్ జిల్లాలో వర్షపాతం అనేది కొద్దిగా తక్కువగా నమోదైంది. మన జగిత్యాల జిల్లాలో దాదాపుగా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఒక 20 నుంచి 25% అధికంగానే నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మనం రైతులకు సరైనటువంటి యాజమాన్య చర్యలను సూచించాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. కొందరు వరి నార్లు అంటే వర్షాలు పడతాయని వరి నార్లు పోసుకొని ఉన్నారు. అలాగే కొందరు రైతులు నార్లు ముదిరిపోయి ఉన్నాయి. మరికొంతమంది రైతులు అంటే ఎలాంటి పంటలు వేసుకోకుండా ఖాళీ బీళ్ళు ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో వరి నార్లు ఏమైనా పోసుకోవచ్చా? ముదిరిన నార్లు నాటేసుకోవచ్చా? వర్షాలు ఎలా ఉంటాయో, వర్షాలు కనుక వస్తే వరి వేసుకుందాం అనేటువంటి రైతు సోదరులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆల్రెడీ నార్లు పోసుకున్నారు. నార్లు పోసుకున్నటువంటి రైతు సోదరుల నార్లు కనుక చూసుకున్నట్లయితే ముదిరిన నారు ఉన్నది. అంటే దాదాపు 30 రోజులు దాటి 40-45 రోజుల దశలో ఉన్నటువంటి ముదురు నార్లు కూడా ఉన్నాయి. మరి ఈ ముదురు నార్లు కనుక ఉన్నట్లయితే ఇప్పటికి కూడా రైతు సోదరులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి బోర్లు, బావులలో ఉన్నటువంటి నీళ్ళను చూసుకొని ఎకరానికో 2 ఎకరాలకో నీళ్లు పారుతాయి అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా, లేకుంటే మనము పంటకాలం పూర్తిగా మనం నీళ్ళు అందించగలుగుతాం అని చూసుకొని మాత్రమే ఈ ముదురు నార్మల్లతోటి నాట్లు అనేటువంటి వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్త. ఎందుకంటే వేసుకున్న తర్వాత నీరు కనుక సరిపోయినట్లయితే పంట ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకొని, ఒకవేళ మనము
పంట పూర్తి కాలం వరకు కూడా ఉన్నటువంటి నీటితోటి మనం ఎంత పారించగలుగున్నాం అంతవరకే ఈ ముదురు నార్మల్తోటి కూడా మనము నాటు వేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాకుంటే ఈ ముదురు నారు వేసుకోవడానికి కొన్ని మెలకువలు తీసుకోవాలి. ముఖ్యంగా సుమారుగా 40-45 రోజులు కనుక వచ్చినట్లయితే నారు వేసేటప్పుడు తప్పకుండా నారు మనం అన్ని కుదులు అలాగా కట్టలు కట్టేస్తాం. ఆ కట్టినటువంటి కట్టల కొసలు అనేటువంటి తుంచేయాలి. ఈ కొసలు కనుక తుంచేసినట్లయితే ఆ మొక్క అనేటువంటిది వేయగానే తొందరగా ఏనుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముదురు నార్మల్లలో మనకి కాండందొలిచే పురుగు అనేటువంటిది గుడ్లు బాగా పెడుతుంది. సో ఆ గుడ్లన్నీ కూడా ఆకుల చివర్లలో ఉంటాయి కాబట్టి ఆ గుడ్ల సముదాయాలన్నీ కూడా పోతాయి. అందువల్ల ప్రధాన పొలంలో ఈ మొగి పురుగుకు సంబంధించినటువంటి కాండందొలిచే పురుగు యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నారు కొనలను అనేటువంటి తుంచేసుకోవాలి. ఇది ప్రధానంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొక్కల సాంద్రత అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. ఒక్కొక్క కుదురుకు 6 నుంచి 8 పిలకలు కనుక వేసినట్లయితే దిగుబడిలో పెద్దగా తేడా లేకుండా సాధారణ దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో జాగ్రత్త, అంటే మొక్కల సాంద్రతను పెంచుకోవడం. ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 12 కిలోల యూరియా ఎరువును అదనంగా వేయాలి. దాంతోపాటు అంటే 70% నత్రజని ఎరువును మనం దమ్ములోనే వేసేయాలి. దాంతోపాటుగా మరో ముఖ్యమైనటువంటి సమాచారం రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కూడా ఇప్పటికీ ఇంకేమైనా నార్లు పోసుకోవచ్చా, ఏది ఏమైనా కూడా ఇంకా ఇప్పుడు నార్మల్ పోసుకోవడానికి అవకాశం లేదు మనం. ఎందుకంటే ఆగస్టు 30 లోపు నాట్లు అనేటువంటి పూర్తి చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా ఏమైనా వేసుకోవాలనుకుంటే రైతు సోదరులు ఉన్నటువంటి నీటి వసతిని ఆధారంగా చేసుకొని చాలా తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలను డైరెక్ట్ సీడింగ్ పద్ధతిలో వేసుకోవడానికి ఆలోచన చేసుకోవాలి. పత్తి అనేటువంటిది చాలా ముఖ్యమైన పంట. ఇది దాదాపుగా సాధారణ విస్తీర్ణంలో ఆల్రెడీ రైతు సోదరులు విత్తుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు పత్తి వేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. మరొక ముఖ్యమైనటువంటి పంట మొక్కజొన్న. మొక్కజొన్న అనేటువంటిది కూడా నేలలో ఉన్నటువంటి అధిక తేమకు తట్టుకునేటువంటి పంట కాదు. సో అక్కడ కూడా రైతు సోదరులు నీళ్లు నిలబడకుండా చూసుకొని వీలైనంత దగ్గరలో అంతరకృషి కనుక చేసుకొని మనం యూరియా లాంటి కానీ పొటాష్ లాంటి ఎరువులను వేసుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం కొందరు రైతులు పంటలు వేయకుండా అలాగే ఉన్నారు. వాళ్ళు కొందరు వేయని రైతులు ఎర్లీ రబీకి వెళ్ళొచ్చా? ఎర్లీ రబీకి వెళ్తే గిన ఎలాంటి పంటలు వేసుకోవాలి? మన పరిశోధన స్థానం నుంచి ఏమన్నా విత్తనాలు అందుబాటులో ఉంచే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి తేమను ఆధారంగా చేసుకొని ఇంకా ఎలాంటి పంటలు వేసుకోవాలి అని అంటే ముందు గమనించాల్సిన ఎలాంటి పంటలు వేసుకోకూడదు. ముఖ్యంగా పత్తి వేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పటికీ కూడా వేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి పంట కంది. ఈ కంది పంటను మనం ఆగస్టు 15-20 వరకు సాగు చేసి కొన్ని మెలకులతోటి మనం సాగు కనుక చేసుకున్నట్లయితే మామూలు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంది అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి పంట. కాకుంటే ఏంటంటే ఈ కంది వేసేటప్పుడు ఒక చిన్న మెలకు ఏం తీసుకోవాలంటే పంట కాలం అనేటువంటిది ఇప్పుడు కొంత సమయం దాటిపోయింది కాబట్టి అంత దూరంలో కాకుండా 60 నుంచి 90 సెంటీమీటర్లు, అంటే ఎర్రచిలక భూములు అయితే ఒక 60 సెంటీమీటర్లు, నల్లరేగడి భూములు అయితే 90 సెంటీమీటర్ల ఎడంతో గింజకు మధ్య ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంతో ఆ బోధేసాల పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే ఎక్కువ వర్షాలు పడ్డా ఆ నీళ్ళు అనేటువంటి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువ నీళ్ళు పడ్డా కూడా ఆ కాలువలలో నీళ్లు నిలబడి పంటకు బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక చాలా ముఖ్యమైనటువంటి పంటలు ఒకవేళ రైతులు కనుక ఆలోచించి చేసుకోగలము అని అనుకున్నట్లయితే ఈ చిరుధాన్య పంటలు, ముఖ్యంగా సజ్జ కానీ అదేవిధంగా కొర్రలు కానీ రాగులు కానీ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వీటిని మనం విడిగానే వేసుకోవచ్చు. లేకుంటే కంది లాంటి పంటతోటి అంతర పంటగా కూడా వేసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాలు అనేటువంటివి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల కూరగాయ పంటలు కూడా రైతు సోదరులు వేసుకోవడానికి అవకాశం ఉన్నది. కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలతోటి ఈ పంటలు కనుక వేసుకున్నట్లయితే సాధారణ దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడిఆర్ గారు అన్నదాతలకు సూచిస్తున్న సూచనలు. గంగాధర్, ఈటీవీ అన్నదాత, జగిత్యాల. తెలుగు రాష్ట్రాల్లో మామిడి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూనే ఉంది. మామిడి సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది అధిక సాంద్ర విధానం. సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో ఎకరాకు 40 మొక్కలే రావటం, చెట్లు పెద్దవిగా పెరిగి యాజమాన్య పనులకు కష్టతరంగా మారి చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గడంతో
ఈ మధ్యకాలంలో రైతులు అధిక సాంద్ర పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు 200 నుంచి 1000 వరకు మొక్కలుండేలా మధ్యస్థ అధిక సాంద్రతల్లో సాగు చేసే అధునాతన విధానాలు అందివస్తున్నాయి. ఈ విధానంలో చెట్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా గొడుగు ఆకృతిలో మల్చడమే కీలకమైన అంశం. దీనివల్ల మందుల పిచికారి, కాయలకు కవర్లు కట్టడం, కాయకోత వంటి పనులన్నీ సులభతరంగా మారతాయి. అంతేకాక నాటిన 3 ఏళ్ల నాటి నుంచే 10 ఏళ్ల తోటల్లో వచ్చే దిగుబడికి దీటుగా అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అధిక సాంద్రత విధానంలో మామిడి సాగు ఎలానో సూచిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. కొత్తగా తోటలు వేసుకునే రైతులు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ముందుగా నేల యొక్క క్షారగుణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందండి. న్యూట్రియంట్స్ అవైలబిలిటీ అధికంగా ఉండే నేలలు 6 నుంచి 7.5 pH ఉన్న నేలల్లో మామిడి సాగు బాగుంటుంది. అదే కానీ అధికంగా ఉన్నాయి అనుకోండి, ఆల్కలైన్ కండిషన్స్ అంటాం, అటువంటి సాయిల్స్లో మనకి మామిడి పెద్దగా ఎదుగుదల కానీ లేదా దిగుబడి కానీ మనకి తక్కువగా ఉండటం గమనించుకోవటం జరిగింది. అలాగే నీటి యొక్క ఈసీ లెవెల్స్ అంటాము, దీన్ని కూడాను మనం తప్పకుండా గమనించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వర్షాకాలంలో నీటి యొక్క ఈసీ తక్కువగా ఉంటుంది, కానీ మరి వేసవకాలం వచ్చేసరికి ఆ భూమిలో నుంచి తీస్తున్న నీళ్ళల్లో ఈ యొక్క 0% ఈసీ యొక్క కంటెంట్ పెరుగుతూ ఉండటం వలన మొక్కలలో పైనుంచి ఆకులు ఎండిపోవటము, లేదా రెమ్మలు ఎండిబారిపోవటము, మొక్కల మొదళ్ళ మీద నుంచి జిగురు కారటము, వివిధ శిలీంధ్రాలను ఆశించటము, వాటిని అలా జరిగి చిన్న మొక్కలే ఒక 2-3 సంవత్సరాలున్న మొక్కలు చనిపోవటం అనేది ఇరు రాష్ట్రాల్లోనూ గమనించడం జరుగుతూ ఉన్నదండి. దీనికి కారణమైనటువంటి ఈ యొక్క భూమిలో ఉండే క్షారతత్వం కానీ లేదా నీళ్ళల్లో ఉండే క్షారతత్వాన్ని కానీ మనం గమనించుకొని కొత్త తోటలు వేసుకునే వాళ్ళు అక్కడ ఆ ప్రాంతాల్లో మామిడిని సాగు చేయటం అనేది మొదలు పెట్టాలి. అలాగే మొక్కలు ఎన్నుకునేటప్పుడు కూడాను మనకి చిన్న మొక్కలు అంటే 1 సంవత్సరం లోపల, ఏడాది లోపల ఉన్న మొక్కల్నే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది 3 సంవత్సరాల మొక్కలు తొందరగా కాస్తాయి, లేదా కాపు ఫ్లవరింగ్ కనబడుతుంది కదా అని 2 సంవత్సరాలు నిండిన మొక్కలు, 3 సంవత్సరాలు నిండిన మొక్కలు పెద్ద పెద్ద ప్యాకెట్లో ఉన్న వాటిని తీసుకొచ్చేసి తోటల్లో పెడుతున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మొక్కలు అప్పటికే వేరు వ్యవస్థ మొత్తము ఈ ప్యాకెట్లలో పెరగడానికి అలవాటు పడిపోయి చిక్కుకుపోయినట్లుగా రౌండ్గా తిరిగిపోయి అక్కడక్కడే ఉంటాయి. అలాంటి వాటికి వేరు వ్యవస్థ అనేది వ్యాపించడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ వేరు వ్యవస్థ వ్యాపించడం తక్కువగా ఉన్నప్పుడు వేసవకాలం వచ్చేసరికి మొక్కలు దూరంగా పాకి వేళ్ళని పాకించుకొని నీరు తీసుకునే తత్వం కోల్పోయి ఉంటాయి. కాబట్టి మోర్టాలిటీ రేట్ అనేది అధికంగా మనం చూస్తున్నాం. అది వరకు మనం పూర్వం పెద్దలు పెట్టుకున్నది 20 గజాలకు ఒకటి, అంటే ఒక తోటకు వచ్చేసి 40 మొక్కలు పెడితే ఒక ఎకరానికి ఎక్కువగా అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం సుమారుగా 200 మొక్కల వరకు పెట్టండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక తోటలో మనం మొక్క పెరగటానికి సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. మామిడి మొక్కలు 10 సంవత్సరాలు వచ్చిన చెట్లే ఒక చెట్టుతో ఒక చెట్టు కలిసిపోవటానికి అవకాశం ఉంటుంది. అంతవరకు మనకి ఈ 5-6 సంవత్సరాల వరకు లేదా ఈ 10 సంవత్సరాల వరకు ఒక ఎకరాన్ని నుంచి మనం సుమారుగా 2-3 టన్నుల దిగుబడి వరకు మనం తీసుకోగలుగుతాం. అదే కానీ 20 మొక్కలు కానీ లేదా 40 మొక్కలు కానీ మనం పెట్టినట్లయితే 10-15 ఏళ్ల తర్వాత కానీ మనం తీసుకోగలిగిన దిగుబడిని ఈరోజు మనం 5 సంవత్సరాల నుంచే ఒక ఎకరం నుంచి దిగుబడిని తీసుకోగలుగుతున్నాం. అయితే ఈ తోటల్లో కానీ ఒకవేళ మనం ప్రూనింగ్ చేసుకోవటం కష్టమై మనకి దొరికే లేబర్ ప్రాబ్లం కానీ అయినట్లయితే మధ్యలో ఒక్కొక్క మొక్కను తీసివేయటం వల్ల కూడాను మనకి ఈ డైమండ్ షేప్లో వేసుకోవటం, మొక్కల్ని మధ్య వాటిలో అంటే తీసివేయటం వల్ల కూడాను తోటలలో గాలి బాగా ప్రసరించటం, మొక్కలు బాగా ఆరోగ్యవంతంగా పెరిగి ఈ యొక్క చెట్ల నుంచి మనం దిగుబడి అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఒక యూనిట్ ఏరియా నుంచి వచ్చే దిగుబడిని మనం పెంచుకోవాలి అంటే ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ అనేది తప్పకుండా చేయాల్సిన కార్యక్రమం. మరి ఆల్ట్రా హై డెన్సిటీ అనేది ఏంటంటే మొక్కలు చిన్నగానే ఒక ఎకరానికి 500-550 మొక్కల వరకు మనం వేస్తూ ఉంటామండి. 2x3 మీటర్ల డిస్టెన్స్లో మనం మొక్కలు వేసుకోవటం జరుగుతుంది. పునాస కానీ, చిన్న రసం కానీ, బంగినపల్లి రకాలని ఎక్కువగా ఈ రకంగా మనం సాగు చేస్తూ ఉన్నాం. పునాసకాయలు వచ్చేసరికి మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తూ ఉంటాయి. అంటే మామూలు పంట అయిపోయినాక డిసెంబర్ వరకు మనకి కాయలు వస్తాయి. సుమారుగా 10 నుంచి 20 కాయలు ఒక చెట్టుకి, చిన్న చెట్టుకు వచ్చినా కూడాను ఆ యొక్క
కాయల రేటును బట్టి ఆ సమయంలో ఉన్న రేటును బట్టి మనకి అధికంగా మనకి లాభం రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న మొక్కలు మనం అధిక శాతం మొక్కలు ఒక ఎకరానికి వేసుకోవటం వల్ల సుమారు మనకి 10-12 ఏళ్ళ వరకు ఎట్లాంటి నష్టము లేదు. ఆ తర్వాత లేబర్ దొరికే పద్ధతిని బట్టి కానీ లేదా మొక్కల యొక్క ఎదుగుదలని బట్టి కానీ మనం మధ్యలో మొక్కల్ని తీసివేయటము లేదు, అలాగే ఉన్నట్లయితే సివియర్ ప్రూనింగ్ కొద్దిగా ఎక్కువగా చేసుకున్న తర్వాత చెట్లు కూడా మనకి చిన్న రకంగా మెయింటైన్ చేయటం వల్ల మనం స్ప్రేయింగ్ చేయటం అనేది ఈజీ అవుతుంది. పెస్ట్ మేనేజ్మెంట్ చాలా తేలికగా అవుతుంది. అంతేకాకుండా మనకి కాసిన ప్రతి కాయని మనం గమనించుకోవటానికి అవకాశం ఉంటుంది. మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ చెట్లు వీటికి మనం కవర్లు కట్టడము తేలిక, కాయలకి కవర్లు కట్టడము తేలిక, నాణ్యమైన కాయని అనే దాన్ని మనం పొందగలుగుతాము. ఒక ఎకరానికి మనకు 2-3 టన్నులు వచ్చినా కూడాను దాని యొక్క రేటు మనం 10 టన్నులు మామూలుగా కాయలు కాయచ్చి మరి కూలీలు ఈరోజు కాయలు కోయటానికి అనేది దొరకటం కూడాను చాలా కష్టంగా ఉన్నది. మరి ఎత్తైన చెట్లు ఉన్న తోటల్లో అయితే చెట్లు ఎక్కి కొయ్యటానికి కాయని ఇష్టపడలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు అలాంటి ఏరియాల్లో మనకి ముందు జరగాల్సిన మెకనైజేషన్ అనేది అధికంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క హై డెన్సిటీ ప్లాంటేషన్ అనే దాన్ని మనం ఎప్పుడు కూడాను రికమెండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మధ్యలో చిన్న ట్రాక్టర్ను పెట్టుకొని అప్పుడప్పుడు దున్నించుకోవటము, కలుపు లేకుండా చూసుకోవటము, హార్వెస్ట్ చేసినప్పుడు కూడాను ఈ ట్రాక్టర్ మీదకి కాయల్ని డైరెక్ట్గా మనం పెట్టుకొని ట్రక్కుల్లో పెట్టుకొని చిన్న ట్రేల్లో ఒకేసారి నింపుకొని రావటము, వీటిలన్నింటినీ మెకనైజేషన్ అనేది మనం ఎక్కువ చేసుకుంటే లేబర్ దొరకని పరిస్థితుల నుంచి అధిగమించుకొని మనకి మంచి దిగుబడిని, నాణ్యమైన దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుందండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంప్రదాయ పంటల సాగు ఆశించిన దిగుబడులు అందించని పరిస్థితుల్లో అధికారుల సూచనలతో ఆయిల్ పామ్ సాగు చేపట్టారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పారేవుల గ్రామానికి చెందిన రైతులు. ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకొని 3 ఏళ్ల క్రితం గ్రామంలో కొంతమంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు చేతికి అంది వస్తున్నాయని, సాగు లాభసాటిగా ఉందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తోట వచ్చేసి మేము 2023 ఫిబ్రవరిలో పెట్టినాము. సబ్సిడీ కింద పైసలు రాగా మొత్తం 1,80,000 రూపాయలు అయిపోయింది దీని పెట్టుబడి. ఇంకా 2 సంవత్సరాలు ఫ్రీ ఇచ్చినాము. 3వ సంవత్సరము డిసెంబర్ నుంచి స్టార్టింగ్ చేసినాము కోయడానికి. ఫస్ట్ సారి ఒక 4 క్వింటాలు అయింది. ఇట్లే చేసుకుంటా పోగా ఇప్పుడు మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు మాకి టన్ను వచ్చేసి 23,850 రూపాయలు టన్ను పోతుంది. ఇప్పుడు నెలకు ఒకసారి కొడుతున్నాం సార్. కొంచెం నీళ్లు బాగా అయితే నెలకి 2 సార్లు కూడా కొట్టుకునే ఉంది అవకాశము. డబ్బులు వేసిన ఒక 5-6 రోజులకి వారం లోపల డబ్బులు వచ్చేస్తాయి సార్ మాకు. నేను ఒక 5 ఎకరాలు పామాయిల్ పెట్టినా. ఖచ్చితంగా దిగుబడి రావాలంటే వాటర్ పెట్టాలా, ఇంకోటి ఫర్టిలైజర్ కూడా వేసుకుంటుండాలా, దాంతోపాటు గడ్డి బీకాలా. అందరు రైతులు కూడా ఈ పామాయిల్ పెట్టుకుంటే చాలా మంచిది. చాలా మంది రైతులు పక్కల ఊళ్ళో వచ్చి కూడా మా తోటని మాది ఇలా గొర్రెలు కట్ చేస్తున్నాం, నెలకి టన్నేజ్ వస్తుంది మాకు మంచిగా అని చెప్పి మా తోట దగ్గర వచ్చి చాలా మంది వచ్చి చూసిపోతున్నారు. ఒక్కో మొక్కను రాయితీతో 20 రూపాయలకు కొనుగోలు చేసి ఎకరాకు 57 మొక్కలు వచ్చేలా నాటుకున్నారు. డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. అంతర పంటల సాగుకు 4 ఏళ్ల వరకు ప్రభుత్వం సాయం అందించింది. ప్రస్తుతం ఆయిల్ పామ్ దిగుబడులు చేతికొస్తున్నాయని, టన్ను ధర 23,850 రూపాయలు పలకడంతో తమకు ఆశాజనకంగా ఉందంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను వచ్చేసి 6 ఎకరాలు పామాయిల్ తోట పెట్టాను. మంచి పంట దిగుబడి బాగుంది. దీని వ్యవధి కాలం వచ్చేసి 30 సంవత్సరాలు. స్టార్టింగ్లో నుంచి ప్రతి ఎకరాకు గవర్నమెంట్ ద్వారా మాకు 4,200 రూపాయలు సబ్సిడీ వచ్చింది. అలా 4,200 రావడం అనేది ఎకరాకు 4 సంవత్సరాల వరకు వస్తుంది. ఇది ఆ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మాకు క్రాప్ వస్తుంది. ప్రతి నెలకు ఇది పంట మనకు చేతికి వస్తుంది. ప్రతి టన్ను వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా 23,850 రూపాయలు ఉంది. అలా వచ్చేసి మాకు నెలకు 4 టన్నులు 5 టన్నులు అవుతుంది. 1,20,000 యావరేజ్గా కాను మాకు ఖర్చులు అన్ని పోగా 85,000-90,000 ప్రతి నెల మాకు మిగులుతున్నాయి. మా ఊరికి వచ్చి మా దగ్గర చాలామంది రైతులు వచ్చి చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి మంచిగా చూసిపోతున్నారు. పైనుంచి ఆఫీసర్స్ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. ఏ వాతావరణం కానీ చెట్లు మంచిగా వస్తాయి. వరి కన్నా ఇట్లా అంత పంటలు వేసుకొని ఇది ఇట్లా చాలా బాగుంటాయని చెప్పి అనుకుంటాం. దాదాపు 6 ఎకరాల వరకు పామాయిల్ తోట పెట్టాను. 36 నెలలు దాటి 38వ నెల నడుస్తుంది. మొక్కలు వచ్చేసి ఎకరాకు 57 మొక్కలు సబ్సిడీ ద్వారా ఉద్యానవన శాఖలో డీడీ కడితే మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది.
ఒక్క మొక్క వచ్చేసి 20 రూపాయలు ఇచ్చిండ్రు. డిస్టెన్స్ వచ్చేసి ఒక చెట్టుకు మధ్య 30 ఫీట్ల గ్యాప్ నుంచి డైమండ్ షేప్ లో పెట్టినాము. ప్రస్తుతానికి మా పంట కోత దశకు వచ్చింది. స్టాక్ పాయింట్ అనేది పాతర్ షేడ్ దగ్గర ఇచ్చిండ్రు మక్తల్ మండల్. అక్కడ తీసుకుపోయి వేబిడ్జ్కి వేసి వారం రోజుల లోపల పేమెంట్ అయితే పడుతున్నాయి. ఒకసారి నాటితే దాదాపు 30 ఏళ్ల ఫలసాయాన్నిచ్చే ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వ రాయితీలు అందించడమే కాక నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో తమకు కలిసొస్తోందని సాగుదారులు చెబుతున్నారు. నీటి వసతి ఉంటే ఈ పంటను తప్పక సాగు చేసుకోవచ్చంటూ సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు కొబ్బరి మొక్కల పెంపకానికి తోడ్పాటునందిస్తున్నారు. వీబీజీ రామ్జీ పథకం కింద ఎకరాకు 60 మొక్కల చొప్పున ఉచితంగా ఇవ్వడంతో పాటు కొబ్బరిలో అంతరంగా వేసుకునేందుకు బత్తాయి మొక్కలను పంపిణీ చేశారు. సాగు చేసుకున్నందుకనే గవర్నమెంట్ వారు 60 కొబ్బరి మొక్కలు ఇచ్చారు. పెట్టుబడులన్నీ కూడా గవర్నమెంట్ వారే పెట్టారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా మాకు ప్రభుత్వం వారు కొబ్బరి మొక్కలు ఎకరాల ల్యాండ్కి 60 మొక్కలు కేటాయించారండి. 60 మొక్కలు మాకు ఫ్రీగా కేటాయించారండి. దాని నిమిత్తం మేము చిన్న సన్నకారు రైతులు ఈ మొక్కలన్నీ వేసుకుని అంతరించిపోతున్న కొబ్బరి మొక్కల్ని డెవలప్ చేసి మరింత మంది రైతులను ఉపయోగించుకుని ఈ పథకాన్ని ముందుకు సాగాలని కోరుకుంటున్నామండి. మా మొక్కలు సాగుబడి చేసుకున్న మొక్క ఖర్చులు, లేబర్ ఖర్చులు అంతా సమస్తం ప్రభుత్వానికి కల్పించారండి. ఈ పథకం మంచి పథకం అండి. రైతులందరూ హితోధికంగా ఈ పథకాన్ని ఉపయోగించుకుని కొబ్బరి సంపదని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మాకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఈ బత్తాయి మొక్కలు ఇచ్చారు. 2 సంవత్సరాలు వెళ్ళి పాతి ఇప్పుడిప్పుడే కాపాడుతున్నాయి. ఇది మాకు ఎరువులు ఇప్పుడు అన్ని సబ్సిడీ మీద ఇస్తున్నారు. గవర్నమెంట్ వారు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. మా చెట్లు ఇప్పుడే కాపాడితే ఈ సంవత్సరం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం స్థానంలో జూలై 1, 2026 నుంచి అమల్లోకొచ్చింది వీబీజీ రామ్జీ పథకం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. జిల్లాలో ఇప్పటికే 1.26 లక్షల ఎకరాలలో కొబ్బరి పంట సాగులో ఉండగా వివిధ కారణాలతో కొబ్బరి సాగు తగ్గుతూ వస్తోంది. అయితే సాగును విస్తరింపజేసేందుకు ప్రభుత్వం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు సహాయ కార్యక్రమ అధికారి చెబుతున్నారు. కొబ్బరి తోటల్లో వివిధ అంతర పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, మొక్కల పంపిణీతో పాటు 3 ఏళ్ల పాటు సాగు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెబుతున్నారు. వీబీజీ రామ్జీ పథకంలో గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొబ్బరి చెట్ల పెంపకానికి అవకాశం కల్పించింది. ఎకరం కొబ్బరి తోటకు గాను మనకు 60 మొక్కలు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. ఆ మొక్క ఒక్కొక్క దానికి కూడా 90 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మొక్క గొంత తీసి కప్పెట్టడం, మరియు ఎరువులు వేయడం, మరియు 3 సంవత్సరాల వరకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు గాను టోటల్గా 68,400 రూపాయలు ఈ యొక్క రైతు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోనసీమలో కొబ్బరి పంట అంతరించిపోతున్న కారణంగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కోనసీమలో ఉన్న కొబ్బరి తోటలో అంతర పంటలకు గాను జామ, మామిడి, కోకో, నిమ్మ, బత్తాయి తదితర పళ్ళ తోటలకు కూడా అవకాశం కల్పిస్తుంది. కనుక కొబ్బరి తోటలు ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఉపయోగించుకుని పండ్ల తోటలు పెంచుకుని ఈ యొక్క అంతర పండ్ల ఆదాయాన్ని కూడా తీసుకోవాలని కోరుతున్నాము. జిల్లాలో కొబ్బరి మొక్కలు సాగు చేయాలనుకునే చిన్న సన్నకారు రైతులు తమ గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.